ఈరోజు మనతో ప్రముఖ న్యాయవాది మరియు భారతీయ జనతా పార్టీ వారధి చైర్మన్గా ఉన్న కిలారి దిలీప్ గారు మనతో ఉన్నారు. ఆయనతో విహారీ మీడియా చిన్న చిట్చాట్ చేస్తుంది. దిలీప్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. దిలీప్ గారు 1975 జూన్ 25తో మనకి ఎమర్జెన్సీ టైం స్టార్ట్ అయింది. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి కానీ, ఎల్కే అడ్వాణి గారు కానీ, వెంకయ్య నాయుడు లాంటి వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యారు. అప్పుడు మనం ఊహించుకుంటే ఒక కాలరాత్రిలాగా మనకి అర్థమవుతుంది. ఈరోజు బీజేపీ నాయకులు కానీ, ఇప్పుడున్న హిందూ సమాజానికి సంబంధించిన సీనియర్ నాయకులు కానీ చెప్తుంటారు. అసలు ఏం జరిగింది, అప్పుడు ఎలాంటి కారణాలతో ఎమర్జెన్సీ టైం కావాల్సి వచ్చింది? మీరు ఇవాళ 50 ఏళ్ళు నిండిన ఈ ఎమర్జెన్సీ కాలరాత్రి తరుణం మనం ఇవాళ అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం హిస్టరీ నుంచే నేర్చుకోవాల్సిన అవసరం మనకుంది. 50 ఏళ్ళు ఇవాళ ఎమర్జెన్సీ పెట్టి జూన్ 25కి నిండింది. 21 నెలల పాటు గడిచిన ఈ ఎమర్జెన్సీ ప్రజలకి ఇబ్బంది పాలు చేయటానికి కూడా ఒక మరో రూపం అని కూడా చెప్పొచ్చు. 1,00,000 మందికి పైగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేశారు. 250 మందికి పైగా జర్నలిస్టుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మీడియాని గొంతు నొక్కటం కూడా జరిగింది. అలానే ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయటం, మళ్ళీ స్టెరిలైజేషన్స్ ఏదైతే ఉందో చాలామందిని అరాచకంగా స్టెరిలైజ్ చేయటం, పేద ప్రజల్ని గుడిసెల్లో నుంచి బయటికి తోలేయటం, వారి ఇళ్ళని కబ్జా చేయటం లాంటి ఎన్నో అంశాలు ఒక ఎమర్జెన్సీ రూపంలో తీసుకొచ్చారు. ఎందుకనేది ఆ రోజు ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అని చెప్పి ఆర్టికల్ 352ని ఉపయోగించి ఇందిరాగాంధీ ఆ రోజు ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అని చెప్పి ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా ఆవిడ గవర్నమెంట్ ఓడిపోతుందన్న ఒకటే ఒక నెపంతో ఈ ఎమర్జెన్సీ తేవడం జరిగింది. ఇవాళ ఆ ఎమర్జెన్సీ నుంచి బయటికి రావాలి అంటే మనం పడే ఇబ్బందులు కూడా ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకి గవర్నమెంట్ల మీద నమ్మకం పోవటం, గవర్నమెంట్ ఒక ఇన్స్టిట్యూషన్స్ మీద పూర్తి అపనమ్మకంతో ఉండటం, అదే కాకుండా ఉన్నవారికి లేని వారికి మధ్యలో ఆ అపనమ్మకం పెరగటం, ఇటువంటివన్నీ కూడా దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నుంచి ఆల్మోస్ట్ 50 ఏళ్ళు నిండుతున్న తరుణంలో మనం అందరం కూడా చాలా కష్టపడి రావాల్సి వచ్చింది. అటువంటి ఎమర్జెన్సీని కూడా ఆ రోజు ఆర్ఎస్ఎస్, జనసంఘ్, ఏబీవీపీ ఫుల్ టైమ్గా అందరూ కార్యకర్తలు బయటకు వచ్చి దాన్ని ఎదుర్కొని దాన్ని ఫైట్ చేయటం జరిగింది. ఈ ఎమర్జెన్సీ జనతా పార్టీ పవర్లోకి వచ్చి దాన్ని చక్కదిద్దుకునే అవకాశం జనతా పార్టీకి ఆ రోజు ఘన విజయం సాధించి వచ్చిన తరుణం మనందరికీ తెలిసిందే. ఇవాళ మనం ఈ అపనమ్మకం నుంచి బయటపడటానికి ఉన్న ఈ ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని మనం బయటికి తీసుకురావడానికి గవర్నమెంట్ మీద నమ్మకం పెంచుకోవటం, అలానే ఉన్నవారికి లేని వారికి మధ్యలో ఏదైతే ఇవాళ మీరు చూసినట్టయితే నరేంద్ర మోడీ గారు 20 కోట్ల ప్రజల్ని, అట్టడుగునున్న బడుగు బలహీన ప్రజల్ని పవర్టీ లెవెల్ నుంచి ఇవాళ బయటికి తీసుకురావడం జరిగింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా భారతీయ జనతా పార్టీ ఈ 11 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు సాధించి అటువంటి కాలరాత్రిని కూడా మర్చిపోయే విధంగా ఇవాళ కష్టపడుతున్నామని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అసలు వాళ్ళు వెంకయ్య నాయుడు గారిని కానీ, అటల్ బిహారీ వాజ్పేయిని కానీ, లేకపోతే ఎల్కే అడ్వాణి లాంటి అగ్రనేతలను కూడా అరెస్ట్ చేయడానికి అసలు వాళ్ళు ముఖ్య ఉద్దేశం ఏమంటారు? ఎమర్జెన్సీ అనేది డెమోక్రసీ వల్ల ఏదైతే 1947లో మనకి ఒక వాగ్దానం చేశారో అటువంటి వాగ్దానాన్ని కూడా కాలరాత్రిలో మట్టి కరిపించడానికి చేసిన ఒకటే ఒక ఆలోచన ఆ రోజు ఎమర్జెన్సీ. అటువంటి ప్రజల్ని పెద్ద వారిని జైల్లో వేయటమే కాకుండా జయప్రకాష్ నారాయణ లాంటి గొప్ప నాయకులు ఎవరైతే మన ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేశారో అటువంటి వారి మరణాన్ని కూడా పొట్టన పెట్టుకున్న ఘనత ఆ ఎమర్జెన్సీకి ఉంది. కనుక ఆ ఎమర్జెన్సీ వల్ల ప్రామినెంట్ జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేయటం, వారిని బెదిరియటం, అలానే న్యూస్ పేపర్కి కూడా ఒక ఫ్రీడమ్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా హరించారు. కాన్స్టిట్యూషన్ వల్ల ప్రజలకున్న రైట్స్ని కూడా ఆ రోజు దాన్ని మట్టి కలపటం, ఇటువంటి ఎన్నో విషయాల్లో డెమోక్రసీని ఆ రోజు హత్య చేయటం జరిగింది. ఇటువంటి హత్య చేయటమే కాకుండా డెమోక్రసీని, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏదైతే ప్రజలకు వచ్చినాయో అటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ కూడా హరించారు. అయితే అది
జరిగిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో ఆ గవర్నమెంట్ ఆర్మ్డ్ రిబెలియన్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే మాటని తొలగించి కాన్స్టిట్యూషన్లో మళ్ళీ రెండోసారి ఇటువంటిది రాకూడదనే ఉద్దేశంలో ఆర్మ్డ్ రిబెలియన్ జరిగితేనే మళ్ళీ ఇటువంటి ఎమర్జెన్సీ తేవచ్చు అనే విధంగా దాన్ని పొందుపరచడం జరిగింది. ఈ విధంగా మీరు చూసినట్టయితే సివిల్ లిబర్టీసు అట్లానే రైట్స్ని కూడా మనం స్ట్రెంథన్ చేయటానికి రానున్న గవర్నమెంట్లు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పగలుగుతాను. ఓకే సార్. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు హిందుత్వంపై కొంతమంది ఫేక్ ప్రచారాలు కానీ ఫేక్గా వాళ్ళ హిందుత్వానికి ఇప్పుడు ఫాస్టర్స్ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. మొన్న ఒక ఫాస్టర్ వచ్చేసి మల్లెపూ పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ మీద తిరిగే వాళ్ళని ఒక మాట మాట్లాడారు. అలాంటి వ్యక్తుల మీద మీ యొక్క వివరణ ఎలాంటి ఇవి తీసుకుంటే బాగుంటుందంటారు, చట్టమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందంటున్నారు? పాస్టర్ శరణ్ రాజు అనే ఒక దుర్మార్గుడు, ఒక నీచమైన దరిద్రుడు అని నేను వర్ణించగలను. అతను మన దురదృష్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో చిలకలూరుపేటలో సన్నిధి మినిస్ట్రీస్కి అతను అసోసియేట్ అయి ఉన్నాడు. అతన్ని ఇమీడియట్గా ఆ మినిస్ట్రీస్ నుంచి అతన్ని వైదొలిగి అతని మీద ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేయాల్సిన విధంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి దరిద్రులు ఉండటంలో అసలు మొత్తం క్రిస్టియానిటీ మీద కూడా నమ్మకం ఏర్పడే ఆలోచన కూడా వస్తుంది ప్రజలకి. ఎందుకంటే అతను డైరెక్ట్గా హిందువుల మీద పువ్వులు పెట్టుకున్న వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళని ఒక వైశ్యుల్ టైప్లో అతను వర్ణించాడో అటువంటి మనిషిని నాలికి తెగ్గోసినా కానీ తప్పు లేదని చెప్పి నేను నమ్ముతున్నాను. కనుక అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఎవరైతే మహిళలకు కానీ వాళ్ళ మనోభావాలకి తీరని తప్పుగా నేను పరిగణిస్తున్నాను, అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంతమంది ఫాస్టర్స్ హిందుత్వంపై ఎదురుదాడి దిగుతున్నారు. ఎదురుదాడి దిగితే వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా ముందుకు వెళ్తూ ఉంటున్నారు. అలాంటి వ్యక్తులపై ఎలాంటి చట్టమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? మీరు గమనించినట్టయితే గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి బాగా ఫండింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ 10,000 యూట్యూబ్ ఛానల్స్ని ఏర్పరచుకుంటం జరిగింది. పాస్టర్లు అందరూ వాళ్ళు ఉద్దేశం మెయిన్గా హిందూ భావాలు కానీ లేకపోతే హిందుత్వం మీద అటాక్ చేయటం కానీ లేక వాళ్ళని కించపరిస్తే వారికి ఏదైనా కన్వర్షన్ పెరుగుతాయి అనే విధంగా పనిచేయటం చాలా దురదృష్టం. ఇటువంటి వారు మాట్లాడిన వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ అటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి తగిన సెక్షన్లు విధించి అరెస్ట్ చేయకపోతే వీళ్ళు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడి హిందూ మనోభావాల్ని చాలా తప్పుగా వాళ్ళని హట్ చేయడం జరుగుతుంది. ఇది ముందు కూడా జరగకుండా ఆపాల్సిన బాధ్యత గవర్నమెంట్కి అట్లానే పోలీస్ వ్యవస్థ కూడా ఉందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ మీ కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఈ రోజుకి మీరు క్రిస్టియానిటీకి వెళ్ళిన వాళ్ళకి మీరు సర్టిఫికేట్స్ కానీ వాళ్ళకి ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లు అందజేస్తున్నారు, కానీ వాళ్ళకి క్రిస్టియానిటీ సర్టిఫికేట్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దానికి మీది ఫెయిల్యూర్ కారణం అంటారా? బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ కారణం అంటారా? రానున్న రోజుల్లో ఇటువంటి కన్వర్షన్ జరిగినాయి కానీ లేకపోతే ఏదన్నా ఫోర్స్డ్ కన్వర్షన్స్ జరిగినా లేకపోతే వాడు ఏమన్నా ప్రలోభ పెట్టి డబ్బు ఇస్తానని చెప్పి ఏదైనా మార్పిడులు జరిగినా కానీ ఇటువంటి వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి వైదొలగాలనేది మేము ఆలోచన జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇట్లాంటి రాంగ్ ఫీడింగ్ ఇచ్చి ప్రజల్ని మోసం చేసి కన్వర్ట్ చేస్తే వారికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన చాలా బెనిఫిట్స్ కూడా పోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ప్రజలకు కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని చెప్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా జరుగుతుంది అదేనండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు దళిత వాళ్ళలో కానీ గిరిజన గ్రామాల్లో కానీ లేకపోతే అదర్ క్యాస్టర్స్లో కానీ జరుగుతుంది ఏంటంటే క్రిస్టియానిటీస్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, కానీ హిందుత్వం వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు క్రిస్టియన్స్లో జాయిన్ అవ్వండి అన్నట్టు కొంత ప్రచారం బాగా సాగుతుందన్నమాట. అలాంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు మీ ప్రభుత్వం? ఇది మీరు అడిగిన క్వశ్చన్ చాలా డీప్గా మనం ఆలోచించాలా. ఎందుకంటే ఎవరన్నా క్రిస్టియన్కి కన్వర్ట్ అవ్వండి అని చెప్పారనుకోండి, కన్వర్ట్ ఎందుకు అవ్వాలనేది వాళ్ళు చెప్తున్నారు, ఎందుకు కాకూడదు అనేది హిందువులకి చాలామందికి అర్థం కావట్లేదు. దానికి ఏం సమాధానం చెప్పాలో
అది జరుగుతుంది మెయిన్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక ఫాల్టే. ఎందుకంటే వాళ్ళకి దేవుళ్ళ ఒక గొప్పతనం, హిందుత్వం ఒక గొప్పతనం తెలియకపోవటం, ఆ తెలియకుండా దాన్ని వాళ్ళ అన్నదానికి తిప్పికొట్టే ఆలోచన కానీ తిప్పికొట్టే మాటలు కానీ వీళ్ళ దగ్గర లేకపోవటం చాలా దురదృష్టం. దానికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక కారణం. అందుకని మన కొన్ని తరాలుగా మనం పిల్లలకి నేర్పించుకోలేకపోతున్నాం. మన పెద్దవాళ్ళు మన తల్లిదండ్రులకి నేర్పించలేదు,